మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు నువ్విని. సౌత్ ఇండియాలో ఎక్కువగా వెజిటేరియన్స్ కి కూడా ప్రోటీన్ ఫోకస్డ్ ఈ ఎమర్జింగ్ ట్రెండ్స్ అనేటివి అవుతున్నాయి అనమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏంటి ఆ సోర్సెస్ ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం క్లియర్ గా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ది వన్ అండ్ ఓన్లీ వనజ రామశెట్టి గారు. మనకు వేదిక న్యూట్రిషనిస్ట్, అలాగే లైఫ్ కోచ్ అండ్ స్పిరిచువల్ హీలర్. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్, హలో మ్యామ్, నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్ Lumbini, nice to meet you too. Yeah. ఎస్ మ్యామ్. సో ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి మెజర్ చేసుకుని మనము తినేవాళ్ళం కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీద కూడా కొంచెం ఎక్కువగా అవేర్నెస్ వచ్చింది అని అనుకోవచ్చు. స్పెషల్లీ వెజిటేరియన్స్ కి కూడా వాళ్ళ ప్రోటీన్ సోర్సెస్ ఎలా ఉండాలంటే. ఓకే, సో అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏమంటున్నారంటే మాకు వెజిటేరియన్ నుంచి మాకు ప్రోటీన్ సోర్స్ దొరకట్లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. ఓకే, అట్లా కూడా అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద నాన్ వెజిటేరియన్స్ ఆర్ బికమింగ్ వెజిటేరియన్స్ ఆల్సో. ఓకే, ఇదంతా వైస్ వర్సా అనమాట. వాళ్ళు ఇట్స్ ఆల్ బికమింగ్ ఈ మధ్య ఉన్న ట్రెండ్ అది. బికాస్ ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది. సో వెజిటేరియన్లో కూడా నాన్ వెజిటేరియన్తో కంపేర్ చేస్తే వెజిటేరియన్లోనే ఎక్కువ ప్రోటీన్ సోర్సెస్ మనకున్నాయి. ఓకే, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడన్నా దొరుకుతుంది అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎందులో నువ్వు లెంటిల్స్ నుంచి మొదలుపెట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి నట్స్, సీడ్స్ ఇవన్నిటితో ఉంటే కనుక ఇఫ్ వీ క్యాన్ హ్యావ్ దెమ్ ఎవ్రీ డే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, సాయ్ ఈజ్ వన్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, టోఫు ఉంది మనకి, పీనట్ బటర్ ఈజ్ వెరీ రిచ్, సీడ్స్, నట్స్, మోరింగా. ఓకే, ఇన్ని ఉన్నాయి మనకి వెరీ గుడ్ హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. అండ్ రాజ్మా, మనం తినే శనగలు అంటాము, కాబూలీ చనా, ద అదర్ చనా, ద బ్లాక్ చనా, దేర్ ఆర్ సో మెనీ ఫుడ్స్ అనమాట. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలామందికి ఏంటంటే నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ అవుతుంది, నేను ఎంత తిన్నా, నాకు వెజిటేరియన్లో ఎంత తిన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ప్రాపర్ ప్రోటీన్, సో లెట్ మీ స్కిప్ టు అ చికెన్ ఆర్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ బ్యాడ్, దిస్ ఈస్ గుడ్ అని ఏం లేదు మనకి ఇక్కడ. బట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బిఫోర్ వి షిఫ్ట్ 1 వీక్ ఒకసారో 1 మంత్కి ఒకసారో నాకు ఇది పని చేయట్లేదు, లెట్ మీ జస్ట్ షిఫ్ట్ టు సమ్ అదర్ ఫుడ్ అనేసి, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ బాడీ. మీరు తిన్న ఆహారం ఏదైతే ఉందో మీ బాడీ అబ్జార్ప్షన్ అవుతుందా లేదా, ఎనీథింగ్ అనమాట. మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నా, కాల్షియం గురించి మాట్లాడుకున్నా, వేరే మినరల్స్ గురించి మాట్లాడుకున్నా, ద ఫస్ట్ క్రక్స్ ఇక్కడ ఏంటంటే వెదర్ ద ఫుడ్ విచ్ ఆర్ ఈటింగ్, వెదర్ ఇట్స్ గెటింగ్ డైజెస్టెడ్ ఆర్ నాట్ ఈస్ ద కీ పాయింట్ ఇక్కడ అనమాట. యు ఆర్ వాట్ యు ఈట్ కంటే కూడా యు ఆర్ వాట్ యు డైజెస్ట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్ అనమాట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బేసికలీ. అట్లా అర్థం చేసుకొని then you have your protein, like per kg 1 gram of protein is what is required for your body. Yeah, ముందు జనరేషన్ వాళ్ళు చూసుకున్నా కూడా ఇంత మెజర్మెంట్ చేసుకుని ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవి అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడు మనకు తెలిసినా కూడా ఆ మీట్ అవ్వట్లేదు మనం డైలీ రిక్వైర్మెంట్ కి. ఇంతకు ముందు వాళ్ళు పప్పు ఎక్కువగా తినేవాళ్ళు, ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు. సో అది అనేది ఎక్కడ లాకింగ్ ఉంటుంది మన దాంట్లో అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఐ ఫీల్ దట్ ఎర్లీ మన ఏన్షియంట్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు ఫాలో. ఇప్పుడు ఏంటంటే ఓవర్ కాన్షియస్ అయిపోయాం మనం. ఇంత పోర్షన్ దే వాజ్ నో, ఇప్పుడు మెజర్మెంట్ ఎక్కడ లేదు. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్ది 1 kgకి 1 gram తినాలి, 2 kgకి 2 grams తినాలి, దే వాజ్ నథింగ్ లైక్ దట్. ఒక రోజులో వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఫస్ట్ డే యూస్ టు స్టార్ట్ నైస్ అన్నము, అంటే అన్పాలిష్డ్ రైస్ ఉండేది అప్పుడు, సింగిల్ పాలిష్ చేయని. ఇప్పుడైతే మన రైసే అన్హెల్దీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అక్కడ మొదలవుతుంది. దాని తర్వాత కుకింగ్ కూడా దే యూస్ టు కుక్ ఆన్ లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ కుకింగ్ లేదు, ప్రెషర్ కుక్కర్ తోటి కుక్ చేయడం లేదు. సో ఇవన్నీ లేవు కదా, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు. సో ఆయిల్స్ వర్ వెరీ ప్యూర్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే ఉండేవి. సో ఒకసారి మనం ఒక మీల్ తింటున్నాం అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ దట్ ఒక కూరగాయ తీసుకొని మనం తింటే దాంట్లో నుంచి ప్రోటీన్ వెళ్తుందా లేదా, లేకపోతే ఇంకా మిగతా న్యూట్రియంట్స్ వెళ్తున్నాయా, కాదు. ద వే హౌ యు ఆర్ కుకింగ్ ఇట్, వెదర్ ఫ్రెష్గా తెచ్చి వండుతున్నామా, లేకపోతే ఫ్రిడ్జ్లో నుంచి ఒక 10 రోజులు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా కనపడుతుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, అది తీసి దాన్ని వండితే ఆఫ్టర్ 10 days ఆఫ్ ఫ్రీజింగ్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ దాంట్లో ఏం ఉండదు, యాక్చువల్గా ఏ న్యూట్రియంట్ ఉండదు అందులో. సో దేర్ఫోర్ ఐ సజెస్ట్ యూ సోర్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్. ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో
అవి కుక్ చేసుకొని తినడము ఈజ్ ద ఫస్ట్ కీ థింగ్ ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఎర్లియర్ డేస్లో అందుకని సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వెరీ ఫేమస్ నౌ డేస్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ఇడ్లీ, దోశలు, పెసరట్లు ఇవన్నీ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎనీ డే ఇస్ గుడ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో ఫర్మెంట్ చేస్తే ఏం చేస్తుంది, ఫర్మెంటెడ్ ఫుడ్ ఫస్ట్ తినగానే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఆ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వగానే మీ అసిమిలేషన్స్ అన్నవి, మీరు ఒక మునగాకు తిన్నారనుకోండి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ మునగాకు ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ, అందులో ఉన్న కాల్షియము, మెగ్నీషియం కానివ్వండి, పొటాషియం, ఎనీ న్యూట్రియంట్ విల్ గో ఇన్ టు యువర్ బాడీ ప్రాపర్లీ. కాబట్టి ఫస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్, మీ గట్ హెల్త్ ఎట్లా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. హౌ యు ఆర్ కుకింగ్, ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఏ ఫ్లేమ్లో యూజ్ చేస్తున్నారు, ఎట్లాంటి వంట చేయడానికి ఎట్లాంటి వెజల్స్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అవర్ హెల్త్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. వైల్ ఐ ఆల్సో స్పోక్ లాడ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఇది తినండి అది తినండి, బట్ రీసెర్చ్ చేస్తూ 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 మనం వెన్ వీ అండర్స్టాండ్ ది యాక్చువల్ సిస్టమ్, ఇట్ ఈస్ అ హోల్సమ్ థింగ్ అనమాట. వంట చేయడం అన్నదంతా ఒక ప్రాసెస్, మనం కూరగాయలు సోర్స్ చేయడం అంతా ఇంకొక ప్రాసెస్. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మన బాడీకి వెళ్ళాల్సిన ప్రాపర్ ప్రోటీన్ మన బాడీకి వెళ్తుంది. ఒక పాయింట్ లోనే మనం టిక్ చేసి టేకింగ్ గుడ్ ఫుడ్ అనేది నో ఇఫ్ యూ వాంట్ టు కుక్ పన్నీర్, దాన్ని ప్రాపర్గా కుక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు కుక్ రాజ్మా, దాన్ని ఎంత ప్రాపర్గా ఎన్ని అవర్స్ సోక్ చేయాలి, ఎంత ఆయిల్లో వండాలి, ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి ప్రాపర్ న్యూట్రిషన్ మన బాడీకి వెళ్తుంది. అండ్ ఆల్సో మీరు ఇందాక మెన్షన్ చేసిన దాంట్లో ఫ్రిడ్జ్ లో ఎక్కువగా ఫుడ్ పెట్టుకొని దాని తర్వాత కుక్ చేసుకుంటాం అంటారు. అంటే ఫ్రిడ్జ్ లో పెడితే న్యూట్రిషన్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, అది ఎలా ఉందో అలానే సస్టైన్ అవుతుంది అని అంటారు కదా. సో ట్రూ ఆల్సో అర్థం అవుతుంది. నో, ఐ డోంట్ థింక్. అంటే కొన్ని అవర్స్ వరకు ఇట్ ఈస్ ఓకే, బట్ నాట్ బియాండ్ దట్. మనం ఏంటంటే మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి తీసి దాన్ని మళ్ళీ మైక్రోవేవ్ చేసి తింటున్నాం కదా. I don't think, see, there is a lot of research which is happening on everything. Science ఎలా డెవలప్ అవుతుందో, there's lot of అనాలిసిస్ చేసిస్తారు. ఏ కూరగాయ, బ్రోకలీ ఈజ్ గుడ్ ఫర్ క్యాన్సర్ అంటారు, చాలా చాలా కూరగాయలు, ఇవన్నీ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ టు మై మైండ్ ఐ థింక్ బెటర్ టు హ్యావ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా మనం తినగలిగితే దట్స్ ద బెస్ట్ సోర్స్. ఎంత ఫ్రెష్గా పాసిబుల్ అయితే అంత ఫ్రెష్గా తినగలిగితే మనకి అన్ని, దట్స్ వాట్ ఐ సెడ్, వాట్ వీ డైజెస్ట్ ఈజ్ వాట్ వీ ఆర్, దట్స్ ఇట్. ఏం డైజెస్ట్ అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీ ఆల్ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డైజెషన్ పార్ట్. సో ఆవిడ లైఫ్ లో మోస్ట్ అన్ఫర్గెటబుల్ మెమరీ అంటే ఆవిడ దేని గురించి చెప్తారు? లెట్స్ నో. yes ma'am. సో అన్ఫర్గెటబుల్ మెమరీ చాలా ఉన్నాయి నాకు. కమింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, నా కోర్ జాబ్ ఏదైతే ఉందో ఆ కార్పొరేట్ జాబ్ని వదిలేసి గెటింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఓకే, అది ఒకటైతే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది వచ్చి నాతో చెప్తారు, మిమ్మల్ని చూసాక మాకు ధైర్యం వచ్చింది అంటారు కదా. సో దట్ ఈస్ ఐ థింక్ సంథింగ్ విచ్ ఐ చెరిష్ ఫర్ ఎవర్. అట్లా చెప్పినప్పుడు ఇట్స్ లైక్ ఏంటంటే ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అనిపిస్తుంది లైఫ్లో. సో దీస్ థింగ్స్ మేక్ మీ రియలీ రియలీ వెరీ హ్యాపీ ఎప్పుడైనా కానీ లైఫ్లో. అండ్ వాట్ ఎవర్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక డౌట్ ఉండేది, విల్ పీపుల్ యాక్సెప్ట్ మీ, విల్ ఐ బీ ఏబుల్ టు మేక్ మై మార్క్ యాజ్ అ క్యాన్సర్ లైఫ్ కోచ్, యాజ్ అ న్యూట్రిషనిస్ట్, బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఐ డోంట్ హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్. కార్పొరేట్లో ఏదో జాబ్ చేసుకుంటూ అట్లా ఉండిపోయాను. సడన్ షిఫ్ట్ ఉంటుంది కదా ఏదైతే, యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అని చాలా ఒక పాయింట్ ఉంటుంది. బట్ పీపుల్ యాక్సెప్ట్ మీ, పీపుల్ లవ్ మీ, they send me so many wishes, they approach me, they see me as a role model. ఇవన్నీ ఉన్నప్పుడు these are all the beautiful things which I cherish forever. బట్ బీయింగ్ ఎ క్యాన్సర్ సర్వైవర్, మీరు ఇంతకు ముందు 20 years పాటు కార్పొరేట్ లోనే వర్క్ చేశారు. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ తెలుసు, అదే తెలుసు. బట్ ఇంత అంటే మీకు లైఫ్ లో జరిగిన తర్వాత షిఫ్ట్ అయ్యారు. బట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్, అంటే ఇలా షిఫ్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ అంటే అది ఒకటే అనుకోవచ్చునా? ఫస్ట్ థింగ్ ఈజ్ మై ఓన్ క్యాన్సర్ జర్నీ మేడ్ మీ, అంటే అదొక థాట్ అనమాట. ఎందుకు నాకు ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే నాకెందుకు వచ్చింది, నేను ఎందుకు బాధపడాలి, ఇట్లాంటి అందరికీ ఉండేలాగే నాకు కూడా ఉంటాయి. నాతో పాటు ఏంటంటే మెయిన్ ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ నేను చాలాసార్లు చెప్పాను, అందరికీ ఒక ఫియర్ అనమాట, క్యాన్సర్ ఈజ్ అ డెత్ సెంటెన్స్, ఇంకా అంతే, ఇంతకు మించి ఇంకా లైఫ్ లేదు అన్న ఒకటి.
రెండోది ఏంటంటే మనకు తెలిసి తెలియక చాలా మందిని అప్రోచ్ అవుతూ ఉంటాం క్యాన్సర్ వచ్చినప్పుడు. వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ దగ్గరికి వెళ్ళిపోతాం. అదే ఆ ప్లేస్కి వెళ్తే తగ్గిస్తారంట, ఈ ప్లేస్కి వెళ్తే తగ్గిస్తారంట. ఎట్లా ఉంటుందంటే అన్ని రంగాల్లో లైక్ ఏంటంటే ఫుడ్ తోట తగ్గించేస్తారంటే క్యాన్సర్, లేకపోతే ఏదో కషాయాలతో తగ్గించేస్తారంట క్యాన్సర్, ఆయుర్వేద గుళికలు ఏవో వేసుకుంటే తగ్గిపోతాయంట, లేకపోతే ఈ పలానా గుడికి వెళ్తే తగ్గిపోతాయంట, పలానా మంత్రాలు వేస్తే తగ్గిపోతాయంట. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఎవరికైనా ఒక ప్రాబ్లం వస్తే ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు. అఫ్కోర్స్ ఇవన్నీ వర్క్ చేయడం సెకండరీ. కానీ నా ఓన్ క్యాన్సర్ జర్నీలో నేను అర్థం చేసుకున్న ఫ్యూ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, వాట్ వర్క్స్ ఫర్ యూ అన్న దాని మీద ఐ డిడ్ మై రీసెర్చ్ అనమాట. సో ఆ అవేర్నెస్ని నలుగురికి స్ప్రెడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు సంపాదించే ప్రాసెస్లో చాలా మంది అంటారు, మా దగ్గరికి రండి, ఒక కషాయం ఇస్తాం, ఇది తాగండి, ఇది తాగితే మీకు తగ్గిపోతుంది, లేకపోతే మా ఆశ్రమంకి వచ్చే 15 రోజులు ఉంటే మీకు తగ్గించేస్తాం. ఇట్లాంటి ఫాల్స్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ చెప్పే వాళ్ళు ఎవ్వరికి క్యాన్సర్ రాలేదు. ఓకే, సో దే జస్ట్ ప్రమోట్ ఇట్ అనమాట ఫర్ మనీ, ప్యూర్లీ మనీనే. నేను ఎక్కడైతే ఇవన్నీ చూసానో ఈ ట్రీట్మెంట్స్ ఎవరు ఫ్రీగా చేయడు. వాట్ ఎవర్ ఐ స్పోక్ జస్ట్ నౌ, ఓకే, మా పలానా ఆశ్రమంకి రండి, లేకపోతే మా ఫుడ్ తీసుకోండి, మా డైట్ తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి, మేము తగ్గించేస్తాం. నో బడీ ఈజ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. దే చార్జ్ అ లాట్ అనమాట, చాలా ఎక్కువ. ఐ ఆల్సో చార్జ్ ఫర్ మై సర్వీస్, బట్ ఐ చార్జ్ మినిమల్ చేసి, బట్ ఐ వాంట్ టు స్ప్రెడ్ అవేర్నెస్. ఏం చేస్తే మీరు మీ క్యాన్సర్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు, ఏం చేస్తే ఈ క్యాన్సర్ జర్నీని సీమ్లెస్గా స్మూత్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఏం చేస్తే హెల్దీగా ఇమ్యూనిటీని పెంచుకోగలుగుతారు. సో అందుకని ఆ రీసెర్చ్లో ఆ ప్రాసెస్లో నా మీద నేనే చేసుకున్నాను. దాని తర్వాత నలుగురికి ఎట్లా యూజ్ అవుతుంది ఇది అన్న దాని మీద ఐ వర్క్డ్ అండ్ ఐ చోజ్ దిస్ ప్రొఫెషన్. సో మళ్ళీ మీరు కార్పొరేట్ సైడ్ వెళ్దాం అనుకోలేదు? లేదు, నో, బికాస్ అప్పుడు కార్పొరేట్లో జాబ్ చేస్తున్నప్పుడు అబ్బా ఇదే నా లైఫ్, ఐఎమ్ సో హ్యాపీ, మంచి చక్కగా గ్రోత్ చాలా బాగుంది, ఎవ్రీ ఇయర్ ప్రమోషన్స్, ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి అన్న అప్పుడు ఆ స్పేస్ చాలా గ్రేట్గా అనిపించేది. అందులో నుంచి ఇందులోకి వచ్చేసిన తర్వాత మనీతో కంపేర్ చేస్తే దేర్ ఇస్ నథింగ్. ఐ యూస్ టు ఎర్న్ ఎ లాట్ అక్కడ. ఇదేం లేదు అసలు, దేర్ ఇస్ నథింగ్. బట్ ఒక్కొక్క చేంజ్ నేను ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగానో, ఎవరెవరి లైఫ్లో అయితే చేంజెస్ తీసుకురాగలిగానో, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. దట్స్ మోర్ దెన్ మనీ. డబ్బుల కంటే ఎక్కువ ఒకళ్ళ లైఫ్లో మనం చేంజ్ తీసుకురాగలిగిన, ఒకళ్ళ లైఫ్లో మనం ధైర్యాన్ని ఇవ్వగలిగిన, అది ఇచ్చే హ్యాపీనెస్ ముందు మనీ ఈజ్ నథింగ్ అని నాకు నిజంగా ఐ రియలైజ్డ్ ఇట్. ఇనీషియల్గా అనిపించేది, జాబ్ మానేసాను కదా, నా ఎర్నింగ్స్ ఆగిపోతాయి, అయ్యో ఎట్లా. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ. కాకపోతే చాలా ఎర్న్ చేసి సడన్గా బ్రేక్ తీసుకోవాలంటే ఎక్కడో దగ్గర ఆలోచిస్తాం అందరం. అయ్యో నెల రాగానే ఒక చెక్ వచ్చేస్తుంది బ్యాంక్కి, అది రావట్లేదు అన్న దాంట్లో ఒక 6-7 months నాకు కూడా అలా అనిపించింది. ఎప్పుడైతే నా వర్క్ ఒకళ్ళిద్దరు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారో ఐ థింక్ మనకు అందులో అది అర్థమైపోద్ది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు డూ, దిస్ ఈజ్ వాట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్ అని ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన రోజు ఐ గో టు స్లీప్ హ్యాపీలీ అనమాట. దోస్ గివ్స్ అట్లాంటివన్నీ దే గివ్ మీ గుడ్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. సో క్యాన్సర్ పేషెంట్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎవరెవరు ఎక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ గ్లోబ్ లో ఉన్నా కూడా వాళ్ళ స్టోరీస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్. సో అవన్నీ వాళ్ళు చూసుకుని ఆ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, నా కండిషన్ కొంచెం బెటర్ అంటే వాళ్ళ కండిషన్ అమ్మో చాలా వర్స్ ఉంది, ఇది నాకు వచ్చి ఉంటే అని చెప్పేసి ఆ కంపారిజన్ లో ఒక స్టేట్ ఆఫ్ మైండ్ డెవలప్ అవుతుంది కదా. సో హావ్ యూ గాన్ త్రూ దట్? అఫ్ కోర్స్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. ఓకే, అయితే నేను అందరికంటే బెటర్ అనిపించింది. ఎందుకు అంటే నాతో పాటు కో పేషెంట్స్ ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళకి రకరకాల నేను అన్న ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కొంతమంది దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా క్యాన్సర్ తగ్గే అవకాశాలు లేవు, ట్రీట్మెంట్కి కూడా అందలేనంత అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళిపోయిన క్యాన్సర్స్ ఉన్నాయి. క్యాన్సర్ అని తెలవగానే వైఫ్ని తల్లిగారి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ అని తెలవగానే వైఫ్ని అబాండన్ చేసేసి వెళ్ళిపోయిన ఉన్నారు. అంటే చెప్పకుండా ఇంకా జస్ట్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్లా ఇన్ని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చాడు, తగ్గించుకునేంత శక్తి ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఐ యూజ్డ్ ఇట్ ప్రాపర్లీ. అవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని తగ్గించుకునే ప్రాసెస్లో ఓకే నాకు కూడా వచ్చినాయి ఆలోచనలు, అబ్బా
మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఐ ఫెల్ట్ అమ్మ భగవంతుడా నాకు ఇవన్నీ ఇచ్చావు అట్లీస్ట్ నాకు ఇది లేదు అన్న బాధ లేకుండా ఒక జస్ట్ యూ గేవ్ మీ క్యాన్సర్, అది కూడా ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఈ ప్రొఫెషన్లో రావడానికి మాత్రమే నాకు క్యాన్సర్ వచ్చింది అనిపిస్తుంది ఇప్పుడు వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ రైట్ నౌ. ఐ ఫీల్ బికాస్ దెర్ ఈస్ అ బిగ్ పర్పస్ టు ఇట్. ఓకే, అది రాకుండా ఉండుంటే నేను ఈరోజు ఇంకా ఎక్కడో జాబ్ చేసుకుంటూనే ఉండేదాన్ని కదా, ఈ ప్రొఫెషన్లోకి వచ్చేదాన్ని కాదు. సో నౌ ఐ ఫీల్ నాకు అట్లా కన్విన్స్ చేసుకుంటాను అనమాట నన్ను నేను. ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. లైక్ మోర్ దెన్ ప్రొఫెషన్ చాలా మంది మీరు గైడ్ చేస్తున్నారు, వాళ్ళని చాలా మంది ఆ లైఫ్ స్టేజెస్ లో సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, సో ఐ ఫీల్ హ్యాపీ. ఐ ఫీల్ ఎస్ దిస్ ఈస్ ద రీజన్ అనేది, ఇదే కారణం అనుకుంటా నాకు అప్పుడు రావడం వల్లే నేను కదా ఈరోజు ఈ ప్రొఫెషన్లో ఉండగలుగుతున్నానని. అగైన్ మ్యామ్, ఇంత హ్యాపీగా హెల్దీగా మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి యూఆర్ డూయింగ్ అమేజింగ్. ఇంకా అదే కంపారిజన్ లో ఉంటుందా అప్పటికన్నా నేను ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను వర్క్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ విషయంలో. సో కంపారిజన్ లో మీకు ఏమనిపిస్తుంది? ఐ థింక్ ఐఎమ్ బెటర్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఇప్పుడు నేను చాలా బెటర్. ఓకే, లీవింగ్ ద సాలరీ అండ్ మనీ పక్కన పాడేస్తే దట్స్ నథింగ్ యాక్చువల్. ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. హెల్త్ పరంగా చూసుకున్నా, ఎనర్జీ లెవెల్స్ చూసుకున్నా, నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ చూసుకున్నా, ద అమౌంట్ ఆఫ్ హార్ట్స్ ఐ వన్. ఓకే, అంతమంది వెల్ విషర్స్ నేను యాడ్ చేసుకున్నాను అనుకున్నా కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ చూసుకున్నా, ఇవన్నీ ఐఎమ్ థింక్ ఐఎమ్ 100% బెటర్ దెన్ బిఫోర్. అండ్ ఐ లుక్ బెటర్ నౌ. బిఫోర్ క్యాన్సర్ ఎట్లా ఉన్నా ఓకే, అప్పుడు అందరూ బాగుంటావు ఏదో సంథింగ్ ఏదో కాంప్లిమెంట్స్ ఇచ్చేయాలి కదా. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ మై ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ బిఫోర్ క్యాన్సర్, వైల్ క్యాన్సర్, ఆఫ్టర్ క్యాన్సర్, ఐ థింక్ ఐఎమ్ మచ్ బెటర్ అన్ని రకాలుగా. మ్యామ్, ఒక భయం అయితే ఉంటుంది కదా మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి, సో ఆ థాట్ వచ్చినప్పుడు సి వి కాంట్ డూ ఎనీథింగ్. ఒకవేళ మళ్ళీ వచ్చింది అనుకో, దిస్ నథింగ్ విచ్, భయంలో బ్రతకలేం కదా లైఫ్ అంతా. రేపు ఏమవుతుందో, ఇంక మళ్ళీ వస్తుందేమో. ఒకవేళ వస్తే ఓకే, ఐ నో వాట్ టు డూ నౌ దట్ ఐ హావ్ కౌన్సిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. నాకు ఇప్పుడు తెలిసి ఏం చేస్తే ఒకవేళ వచ్చేసినా కానీ ఓకే, ఇంకా ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు ఇప్పుడు అట్లీస్ట్ నాకు తెలుసు ఏ ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి అవి తెలుసు. రాదు అని డాక్టర్స్ కూడా డిక్లేర్ చేయరు కదా క్యాన్సర్ని. రాకుండా చూసుకోవడం, ఇప్పుడు ఏదైతే నా లైఫ్ స్టైల్ ఉందో, నా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నా లైఫ్ స్టైల్ కానీ, ఎమోషనల్ వెల్బీయింగ్, అన్ని రకాలుగా హోలిస్టిక్గా. క్యాన్సర్ హీలింగ్ అంటే ఇట్ ఈస్ హోలిస్టిక్. న్యూట్రిషన్ చూసుకోవాలి, మెంటల్ హెల్త్ చూసుకోవాలి, ఫిజికల్గా చూసుకోవాలి, స్పిరిచువల్ చూసుకోవాలి, అన్ని రకాలుగా చూసుకొని మీరు ఎట్లా ఉంటున్నారు అన్నది ఆలోచించుకుంటే మీకే అర్థమైపోతుంది మీరు హెల్దీగా లీడ్ చేస్తున్నారా లేదా లైఫ్. అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే సడన్గా క్యాన్సర్ తెలవకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే వాట్ ఐ బిలీవ్ ఈస్ ఏదో ఒక సిమ్టమ్ మనకి వస్తూ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ని మనం అర్థం చేసుకోగలగాలి, ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోవాలి అంతే. అందుకే ఎర్లీ స్టేజెస్లో డిటెక్షన్స్ అంటాము. ఇప్పుడు నాకు తెలుసు ఏదైనా ఒక సిమ్టమ్ వస్తే నేను వెళ్ళి వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఐ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. ఫస్ట్ ఇగ్నోర్ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా, ఇప్పుడు ఇంత రీసెర్చ్ ఇంత చదివి ఇవన్నీ చేశాం కాబట్టి అట్లీస్ట్ ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ రైట్ అండ్ రాంగ్ ఇన్ మై బాడీ. సో I think I'll handle it even if I get it. Thank you so much, ma'am. You are like inspiration to a lot of people out there, and please keep doing this. Thank you so much. Thank you so much, ma'am.